వెల్కమ్ టు హాట్ సీట్. స్వతహాగా రచయిత్రి, సంస్కృతాంధ్ర విదూషిణిమణి, తెలుగు లెక్చరర్గా పనిచేసిన అనుభవం, మేధావి డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో హాట్ సీట్ కార్యక్రమం. నమస్కారం లక్ష్మీపార్వతి గారు. నమస్తే బాబు. లక్ష్మీపార్వతి గారు, మీరు ఎంతో అనుభవజ్ఞులు, మేధావి, సంస్కృతాంధ్ర మీద, ఆ భాషలో, సంస్కృతంలో అనేక పాండిత్యం సంపాదించిన వాళ్ళు. ఈ ఒకటే కాకుండా ఒక సమాజంలో అనేక ఈ సామాన్య ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసిన మీరు ఈ భాష మీద పట్టుదల కానీ చిన్నప్పటి నుంచే వచ్చినాయా, లేదంటే మీరు మధ్యలో నేర్చుకున్నారా? ఎందుకంటే సంస్కృతంలో కాళిదాసు ఒక మాట చెప్తారు, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అని. అంటే ఏ సంస్కారమైన భాషా సంస్కారం లేకపోతే మంచి చేయాలనేటువంటి ఒక సంకల్పం. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, సోషల్ వర్కర్ మీరు కూడా. అదేవిధంగా ఇటువంటి ఒక మంచి భావాలక ఏదైతే ఉన్నాయో అవి కేవలం పూర్వజన్మ సుకృతాలే తప్ప నేర్చుకుంటే వచ్చేవి కాదని. ఎందుకంటే బై బర్త్ ఇవన్నీ కూడా సహజంగా వచ్చేసేవి. అందుకని సహజంగా వచ్చేవి ఇవేని చెప్పి భారతంలో కూడా చెప్పారన్నమాట. చత్వారో ఏవేమిటంటే దాతృత్వం, దానం చేసే స్వభావం, ప్రియవక్తృత్వం, చక్కగా మాట్లాడేటువంటి తీరు, ధీరత్వం, ధైర్యం, ఏ సమస్య వచ్చినా సరే వెనకాడకుండా పోరాడేటువంటి ఆ పటిమ, తర్వాత ఈ చత్వారం, ఈ నాలుగు కూడా అవి సహజంగా వస్తాయే తప్ప అవి నేర్చుకుంటే వచ్చేవి కాదని భారతం కూడా చెప్పింది. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు అక్కడి నుంచి మీరు అంచెలంచెలుగా కష్టాలు పడుతున్నాయి. అంటే మీ జీవితం మొదటి నుంచే కష్టాలతో ప్రారంభమైంది ఈనాటి వరకు కూడా. మీరు అన్ని కష్టాలు పడుతున్న మీరు ఎన్టీ రామారావు గారి మీద ఆత్మకథ రాయడానికి ప్రేరేపణ ఏంటి? మీకే వచ్చిందా, ఎవరన్నా వెనకమాలంటే కావాలని రాయించారు మీ చేత? నేను బేసిక్గా ఏంటంటే అసలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమాని. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 99% ఆయన అభిమానులే ఉన్నారు. పెద్ద నా అభిమానాన్ని గురించి ప్రత్యేకించి చెప్పుకునేది లేదు, కానీ మా నాన్నగారు మా అమ్మ ఇద్దరు కూడా ఆయన అభిమానులు. నాకు ఊహ తెలిసేసరికి మా ఇంట్లో దేవుడి గదిలో ఎన్టీఆర్ ఫోటో ఉండేది, చిన్న ఫోటో. మా అమ్మ పెట్టుకుంది, ఏదో పేపర్లో చూసి అది కత్తిరించుకొని పెట్టుకుందామె. రోజు నేను ఆమె చెప్పేది అనమాట, మన దేవుడు అని చెప్పేది ఆమె ఎన్టీఆర్ని. ఆమె కూడా అభిమానమే, చాలా మామూలు అభిమాని కాదు. మా వివాహం అప్పుడు కూడా మా నాన్న ఆలోచించుకోమన్నాడు, కానీ మా అమ్మ ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దంది. వెళ్ళిపోమ్మా, నీ జీవితం బాగుపడుతుంది, కష్టాలు ఎన్నాళ్ళు పడతా, వెళ్ళమ్మా అని చెప్పి బాగా ప్రోత్సహించింది. లేదండి, మీరు ఆత్మకథ రాయటం కోసం మొట్టమొదటి మీరు అట్లా బేసికల్గా నేనేంటంటే ఎన్టీఆర్ అభిమానిగానే పెరిగాను. ఏది బాల్యం నుంచి నా ఊహల్లో ఉన్న దైవం ఎవరంటే ఎన్టీఆరే, నాకు వేరే వ్యక్తి తెలియదు అసలు. అలాగే నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా కలలు రాకుమాడు ఎవరంటే ఎన్టీఆరే. ఎందుకంటే అప్పుడే నేను డిగ్రీ ఫైనల్లో ఉండగా పిడుగురాముడు ఏదో సినిమా ఇప్పటికీ నాకు గుర్తుండిపోయినాయి. పిడుగురాముడు సినిమా వస్తే అందులో ఎన్టీఆర్ ఎల్విజి లక్ష్మి ఎవరు పాట పాడుతుంటే ఆయన ఇలా చేతులు కట్టుకొని నడకలో కొదమ సింగపు అడుగులున్న మునగాడ అని చెప్పి పాట ఉంది. నిజంగా నా కొదమసింహం అంటే మేము అసలే లిటరేచర్ స్టూడెంట్స్, మేము సాహిత్యం బాగా తలకెక్కి ఉన్నవాళ్ళం. అలాగే ప్రబంధాలు, కావ్యాలు, ఈ సారమంతా బాగా ఉండిపోయింది. ఆ విధంగా ఆ కోణంలో చూస్తే మాకు కావ్యంలో నుంచి సరాసరి నాయక పాత్ర దిగొచ్చినట్టు అనిపించేది నాకైతే. అట్లా ఒక మొదటి తొలి వలపు అనేది నాకు తెలిసింది ఎన్టీఆర్ మీద ప్రేమ. ఆ మనసులో అసలు నాకు ఇంకే ప్రేమ అనేది తెలియదు నిజం చెప్పాలంటే. బాగా జీవితం ఎంత కష్టాలు పడి ఒక స్త్రీగా మనసు విచ్చుకుంటుంది తొలి ప్రేమలు అంటారే, అలా ఆ మనస్సు అనే పువ్వు విచ్చుకొని అది అందుకే ఆయన పాదాలకు అది అంకితమైంది. నేను అదే రాశాను, నింగి అంచున నీవు నేల తాకున నేను కలిసేదెలా మనసు తెలిసేదెలా అని మొదటి పొయిటరీ ఆయన మీద రాసుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎక్కడో నేను ఎక్కడో,
ఆయనకి నాకు అసలు ఎలా కలుస్తుంది? అది సాధ్యమయ్యేది కాదు కదా. అదే మీకు ఈ ప్రేరేపణ వచ్చినప్పుడు అంత పెద్ద వ్యక్తి అలాంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి సహజంగా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు. మీరు అసలు ఎలా మీ యొక్క విషయం ఆయనకి ఎలా చెప్పగలిగారు? దీనికి ఎవరు ఉండుంటారు వెనకమాల ప్రేరేపణ కానీ? అసలు నిజం చెప్పాలంటే ఇది ఒక గమ్మత్తు. ఎవరుంటారు నాలాంటి దానికి, ఎవరు ఎంకరేజ్ చేస్తారు? వినండి, ఇది చాలా గమ్మత్తుగా జరిగింది. ఆయన సినిమాల్లో ఉన్నంతకాలం మాకు కలవటానికి నేను కలవలేకపోయాను. ఆయన పార్టీ పెట్టారు కదా 82. పార్టీ పెట్టినప్పుడు ఆయన తెనాలి వస్తున్నారని తెలిసింది. అప్పుడు నాకు చంటి బిడ్డ బాబు, 2వ సంవత్సరం. అయితే ఇక ఆయన వస్తున్నారని తెలిసి మా బాబుని ఇంట్లో పడేశాను, పాలు తాగే పిల్లాడు. ఇంకా అక్కడ ప్రక్కనే థియేటరు, ఆ థియేటర్ లక్ష్మీ థియేటర్ ఏదో ఉంది రోసయ్య గారిది, దాంట్లో ఆయన మీటింగ్ అని చెప్పారు. ఇంకెప్పుడు వెళ్ళామని ఉదయం 10ంటికి వెళ్ళి కూర్చొని అసలు జనం లోపల విపరీతమైన చెమట్లు, చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అయినా సరే కదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన వచ్చి వెళ్ళిపోతారేమో, ఆయన దగ్గరగా చూసే అవకాశం పోతుందేమో అని అట్లా బిగబట్టుకొని చివరికి ఆయన ఎప్పుడు 4ంటికో 5ంటికో వచ్చారు. తిండి లేదు, ఏం లేదు. మీరు చెప్పేది 83 ఆ ప్రాంతంలో. నేను అడిగేది మీరు ప్రేరేపణ వచ్చిన తర్వాత అట్లా చూడాలని మొట్టమొదట దగ్గరగా అప్పుడే ఫస్ట్ టైము. కానీ ఆ ఒత్తిళ్ళు ఏం చూస్తాం, ఆయన చెమట్లో మునిగిపోయినారు, మేము చెమట్లో మునిగి ఎవరెవరు ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. తెలుగుదేశం మీద అప్పుడు గేయం రాసుకొని వెళ్ళాను నేను. ఆ కాగితం ఈ చెమటికి మొత్తం పడిపోయింది. అది తెలుగుదేశం మీద రాశాను నేను, తర్వాత కూడా రాశాను గేయాలు. సరే, అట్లా ఫస్ట్ ఆయన్ని, నాకు ఇష్టమైన నా దైవాన్ని అలా చూశాను నేను. రామారావు గారిని ఎలా కలుసుకున్నారు, ఏ రోజున కలుసుకున్నారు చెప్పారు. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఫస్ట్ టైం కలుసుకున్నారు, తిరిగి అత్యంత దగ్గరగా ఆయన సన్నివేశం ఎలా జరిగింది అది చెప్పగలరా? తర్వాత మళ్ళీ మహానాడుకి వెళ్ళినప్పుడు లాస్ట్ మీటింగ్ అయిపోయాక అనుకోకుండా ఆయన అటువైపు వెళ్తున్నారు, నేనేమో ఇటువైపు, మళ్ళీ తిరిగి మేము గుంటూరు వెళ్ళిపోవటానికి అంత అయిపోయినాక ఇద్దరం కలిసి అక్కడ ఒక టర్నింగ్ ఉంది, అక్కడ వచ్చాము. ఇటు నేనున్నాను, అటు ఆయన ఉన్నారు. రాగానే నేను వంగి కాళ్ళకి నమస్కారం చేశాను ఇటు నుంచే. చేస్తే ఆయన తలెత్తి చూసి లక్ష్మీపార్వతి గారు కదూ అన్నారు. ఎంత మెమరీయో చూడండి, అంత జనంలో. నాకు అప్పుడు అన్నాను, స్వామి నాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారా, రేపు మిమ్మల్ని కలవాలన్నాను నేను. వెంటనే పక్కన పియ్యని పిలిచి రేపు టైం చూడన్నారు, 11 గంటలకు టైం ఉందన్నారు. ఓకే 11 గంటలకు వచ్చి కలుసుకో అని చెప్పారు, వెళ్ళిపోయారు. అప్పుడు నేను క్యాన్సిల్ చేసుకొని గుంటూరు అక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి మరుసటి రోజు 11 గంటలకు వెళ్ళి కలిసి, అదే ఫస్ట్ గుంటూరులోనే హైదరాబాద్లో మహానాడుకు వచ్చాను. లక్షల జనం, ఆ జనంలో నన్ను గుర్తు పెట్టుకొని, ఇంతమంది ఆడవాళ్ళు నేను ఒకదాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారో చూడండి. అంటే ఆయన నిజంగా అభిమానించిన వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటారంటానికి ఇది. ఇంకా ఇంటికి వెళ్ళాక అప్పుడు మొట్టమొదటిసారిగా అసలు నేనేంటి, నా సాహిత్యం ఏంటి, నా భాష ఏంటి, నా చదువు ఏంటి, 1 అవర్ ఫస్ట్లోకి ఏం చదివారని ఆయన అడిగారు. ఇలా ఉభయ భాష అన్నీ చెప్పాను నేను. తర్వాత అక్కడి నుంచి పురాణాల మీద వెళ్ళిపోయాము. పురాణాల్లో అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను, కొన్ని శ్లోకాలు చెప్పాను నేను. ఇలా నేను ఫిలాసఫీ మార్గంలో ఉన్నానండి, నాకు వేదాంతం ఇష్టం అని చెప్పాను నేను. నాకు కూడా సంస్కృతం ఇష్టం, కానీ నాకు రాలేదు, ఒకే ఒక లైన్ వచ్చని చెప్పారు ఆయన. అట్లా మొదటిసారిగా నన్ను సాకల్యంగా ఆ రోజు ఆయన అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చింది, నాకు వచ్చింది, ఆయనకు కాదు. నాకు వచ్చి 1 అవర్ మాటల్లో తెలిసింది. అన్నారు, మీరు ఎప్పుడైనా రండి లక్ష్మీభారతి గారు, మీరు ఎప్పుడు వచ్చినా మీకు టైం ఇస్తాను, మా పిఏ నంబర్ పెట్టుకోండి, మీరు ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చినప్పుడు కాల్ చేయండి, నేను తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తాను. నాకు కూడా పురాణం అంటే చాలా ఇష్టం, సాహిత్యము, మీకు బాగా పట్టుంది దాని మీద అని చెప్పి నన్ను అభినందించారు. అట్లా నేను వచ్చాను. తర్వాత నా ఎంఫిల్ అయిపోయింది. ఎంఫిల్ నేను జాయిన్ అయినప్పుడు ప్రతిరోజు అక్కడే మా డిపార్ట్మెంటు, అంటే తెలుగు యూనివర్సిటీ అప్పుడు ఏదో రిపేర్లో ఉంటే అక్కడ తిలక్ రోడ్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఉంది కదండి, దాంట్లో పెట్టారు మాది ఇది కంపేరిటివ్ స్టడీస్ ఎంఫిల్. అందువల్ల మేమంతా అక్కడ చదువుకుంటుండేవాళ్ళం. మధ్యాహ్నం మాకు లంచ్ టైంలో బ్రేక్ వచ్చేది. ఇక పక్క నుంచి ఇలా తిలక్ రోడ్లోనే ఒక క్రాస్ రోడ్డు ఉంది, అక్కడి నుంచి అబిడ్స్కి వాళ్ళ ఇంటికి ఇంకొక రోడ్డు అట్లా ఉంటుంది.
ఇక ఆయన ఇంటి దారులని తెలుసుకున్నారు అప్పుడే బ్రహ్మాండంగా ఎట్లా వెళ్ళాలి ఏంటి రూట్లు వేశారు. అంటే అక్కడ ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గబగబా 2 మెతుకులు అలా నోట్లో వేసుకోవటం. మెట్రో ట్రైన్ మీరు వేసినట్టుగా వేశారు, నమ్మరు, రూట్ వేశారు. అప్పుడు నాకు ఎంత ఏజ్ ఉంటుంది, ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళ వయసు ఉంటుంది, కానీ బాగా సన్నగా ఉండేదాన్ని. ఒక చిన్న పిల్ల పరిగెడితే ఎంత స్పీడ్ పరిగెట్టగలదో, 14 ఏళ్ళ పిల్ల అంత ఫాస్ట్గా పరుగు పెట్టేసేదాన్ని. ఎవరేమనుకుంటే అంతే, నాకేంటి, మీ లక్ష్యం మీరు ఛేదించాలి. అంతే నా లక్ష్యం చేరుకోవటం, నా గమ్యం అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే అప్పుడు అప్పుడప్పుడు వెళ్తా వస్తుండేవాళ్ళు. రోజు అప్పుడప్పుడు కాదు, డైలీ. ఆయన అంటే బాగా బిజీ ఉండేవారు. అదే మీకు అప్పుడు ఆ అనుభవం ఉపయోగపడింది, పచ్చల తాడిపల్లి నుంచి పొన్నూరు నడిచిన అనుభవం. ఇది కరెక్ట్గా అదే డిస్టెన్స్ ఇది కూడా. రోజుకి అసలు అన్నం తినటం అసలు అక్కడ ఉండేదాన్ని కాదు, ఇంకా పరిగెత్తుకుంటూ అబిట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఆయన ఇచ్చారు అవకాశం, మీకు ఎప్పుడు రావాలనుకున్నారండి అని చెప్పి రోజు మాట్లాడుతుండేవాళ్ళు. రోజు ఎక్కడ కలిసేవారు, ఎంత ఫుల్ ఉండేవాళ్ళు జనం. కనీసం చూడొచ్చు కదా దూరంగా ఉండేనా. వెళ్ళినప్పుడు అక్కడ ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు డేగ కళ్ళతో ఉంటారు. ఎవరు ఏమి ఎందుకు వస్తుంది రోజు అని ఎప్పుడైనా నాకైతే ఎవరు పట్టలేదు, నిజంగా చెప్తున్నాను. నేను ఏ ఒక్కరోజు చంద్రబాబుని కలవలేదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కలవలేదు. ఎందుకంటే నాకు రాజకీయాలు అవసరం లేదు. నా దృష్టి నాకు ఎన్టీఆర్ ప్రాణం, నాకు దైవం ఎన్టీఆర్ గారు. అందుకని ఆయన కలిస్తే చాలు, మాట్లాడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లా. అట్లా నేను ఎవ్వని ఏ రాజకీయ నాయకుడిని నేను కలిసి అరిగిన అసలు ఆ రోజుల్లో కూడా. నేను పైగా పార్టీలోనే ఉన్నాను. ఇంకొక మామూలుగా అయితే పార్టీలో పదవుల కోసం వాళ్ళు కలుస్తూ ఉంటారు కదా, వెళ్ళి కలిసి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడుగుతారు. నాకు అవసరమే లేదు పదవుల కోసం. డైరెక్ట్ ఆయనైనా అడగాలిగా, ఏదో పదవి ధ్యాస ఉంటే. వీళ్ళంతా అనేకమైన నిందలేశారు, అధికారం కోసం వచ్చిందన్నారు. నాకు ఆ ధ్యాస ఏమంటే ఆ రోజే నేను ఎన్టీఆర్ ఎమ్మెల్యే సీట్ తీసుకుని నేను గెలిచి ఉండేదాన్ని మరి ఆ వేవ్లో. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఊరికి మాట్లాడుకోవడానికి. అట్లా నేను ఆయన వీలున్నప్పుడు కలిసేవారు, లేకపోతే లేదు. ఆ టైంలో నేను వారిని అడిగాను, నేను ఇప్పటికే నిమ్మకూరు వెళ్ళొచ్చాను మీ బయోగ్రఫీ రాయాలని చెప్పి. అప్పటికి ఆయన పరిచయం కూడా లేదు కదా నాకు. నేను వాళ్ళ ఊళ్ళో పెద్దలందరినీ కలిసి వాళ్ళ బంధువులందరినీ కలుసుకొని నేను కొంత మెటీరియల్ తీసుకొని వచ్చాను నేను రాయాలని. అంటే నా మనసులో ఎప్పటి నుంచో ఆయన బయోగ్రఫీ రాయాలనేది ఉంది. తర్వాత నేను ఎంఫిల్ దృష్ట్యా మేము కొంచెము నేను దగ్గరగా వెళ్ళటానికి అవకాశం వచ్చింది, వారి ఇంటికి వెళ్ళడానికి. నాకు ఆ సమయంలో వారిని అడగటం జరిగింది. దానికి ఆయన ఫస్ట్ నవ్వి తల మీద ఇలా కొట్టారు, నన్ను కొట్టి, నాది ఇది ఒక పెద్ద ఓషను, నా జీవితం ఏమనుకుంటున్నావు, నువ్వెంత, నీ వయస్సు ఎంత, చిన్నదానివి, నీ అనుభవం ఎంత, ఇది ఒక అనుభవ సాగరము, దీన్ని మధించడం అంత తేలిక కాదు లక్ష్మీపార్వతి గారు అనేవారు. అంతే 25-26 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. అది క్యాలిక్యులేట్ చేస్తే తెలుస్తుంది. మా ఇద్దరి మధ్య దాదాపు 38 ఏళ్ళు తేడా ఉందండి. 38 ఏళ్ళు తేడా ఉంది. 93 నాటికి నాకు 33 ఏళ్ళండి. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, మీరు ఫస్ట్ గతంలో సంగతి చెప్పినప్పుడేమో నాకంటే 20 సంవత్సరాలు ఎక్కువ పెద్ద ఆయన కాబట్టి బలవంతంగా చేస్తున్నారు. లేదు లేదు, అక్కడ మీకు 38 సంవత్సరాలు తేడా ఉన్న రామారావు గారితో మీ ఆలోచన అది రాలేదా? కాదు, అక్కడ 20 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు తేడా ఉన్నా కూడా మనసులు కలవనప్పుడు అనుబంధం అనేది ఏర్పడదు. ఇది 100 ఏళ్ళు తేడా ఉన్నా కూడా ఇష్టమైన వ్యక్తితో ఇష్టమైంది కనుక ఇక్కడ నాకు అసలు ఎప్పుడు ప్రతి క్షణం నేను ఒక అనుభూతిలోనే ఉంటుండేదాన్ని, ఒక ఆనందంలోనే ఉండేదాన్ని. అంటే దైవ సన్నిధానంలో ఉన్నట్టు ఫీలింగ్ నాకు. సాక్షాత్తు ఏది వైకుంఠపురంలో ఆ మహావిష్ణువు దగ్గర కూర్చొని ఎప్పుడు భాగవతంలో పద్యం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయ్యని పోతన గారు భాగవతంలో రాసిన పద్యం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడు మేమిద్దరం కలిసామంటే సాహిత్యం అండి, రాజకీయం ఏ ఒక్కరోజు మేము మాట్లాడుకోలేదు అసలు. ఇంకా అలాగే నేను మొత్తము ఈ ఫిలాసఫీ సంబంధించి ఇన్ని చెప్పేదాన్ని. నేను నాకు శంకరాచార్య అద్వైతం చాలా ఇష్టం అండి. అందుకే నేను దీని మీద భజగోవిందం మీద వ్యాఖ్యానం కూడా రాశాను. తిరుపతి దేవస్థానం వాళ్ళు బుక్ చేశారు దాన్ని. అట్లా నేను ఆ శ్లోకాలు చెప్తుంటే ఆయనకి ఎంత ఆనందం అంటే, మా వివాహం అయినా కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆయన స్నానపానాలు ఆయన ప్రక్క మసాజ్ చేయించుకుంటూనే ఉండేవారు, నేను పక్క నుండి మాట్లాడుతూనే ఉండాలి. ఇక ఈ నోరు మూతపడకూడదు.
అసలు ఈ వివాహం అనేది ప్రస్తావన మీరు తీసుకొచ్చారా, రామారావు గారు తీసుకొచ్చారా? నేను తీసుకొస్తే అది అవుతుందా మీరు చెప్పండి సుధాకర్ గారు. ఒక్క మాట చాలామంది అంటారు ఈమె ఏదో ఇచ్చేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి చేసుకుందని అంటారు. అసలు అట్లాంటి ఒక మేరు పర్వతం అది. నేను ఒక చిన్న గోరు లాంటి దాన్ని. నేను వెళ్ళి ఆ కొండను నన్ను పెళ్లి చేసుకోండి అంటే ఆయన అది ఒప్పుకుంటుందండి? జరిగిన సంఘటన, వచ్చినటువంటి పరిస్థితులు అట్లాగా ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీకు అంత పవర్ఫుల్ మహిళని వీళ్ళు ఎందుకు అనుకున్నారంటే, రామారావు గారి సినిమా జీవితంలో ఎంతోమంది హీరోయిన్లు చూస్తుంటారు ఆయన. మరి ఎవరు చేయలేని సాహసం మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన నిజ జీవితంలో ప్రవేశించడం. వాళ్ళందరూ సినిమా జీవితంలో మీరు వెళ్ళి ఆ స్థాయి వరకు వెళ్ళారంటే మీలో ఎంతో మీ యొక్క కృషి అని మీరు అనుకుంటున్నారు. కానీ చూసేవాళ్ళకి ఏముండదు, ఏదో చేసింది కాబట్టి ఆయన అట్లా ఒత్తిడికి తలొగ్గాడని అనుకుంటున్నారు. ఏం చేస్తుంటారు మీరు అసలు? నాకే అర్థం కావట్లేదు. అలా చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రులంతా స్త్రీలు ఆ విధంగానే వల్ల వేసుకుంటారేమో. ఇటువంటి మాటలని పిచ్చి మాటలు నా దృష్టిలో. భారతంలో ద్రౌపది కూడా అదే చెప్తుంది సత్యభామకి. సత్యభామ అంటుంది, అసలు ఎంత కష్టమో, నా భర్తతో నేను వేగలేకపోతున్నాను. ఇటు చూసి అటు పారిపోతాడు, అటు చూసి ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. ఆయన పట్టుకోవటం నా వల్ల కావట్లేదు. ఆయన నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, అర్థం కాక వస్తున్నాను ఇప్పటికి కూడా నేను. అట్లాంటిది నువ్వు 5 భర్తలు ఏ విధంగా నువ్వు కంట్రోల్ పెడతా ఉన్నావు? ఒక్క నీ మాట అసలు జవదాటరు. నువ్వు ఏది వడ్డిస్తే అదే అమృతంలాగా తింటారు. ప్రతిదీ నీతో సంప్రదిస్తారు, ప్రతిదీ నిన్ను అడిగి వాళ్ళు పనిచేస్తారు. అసలు నిన్ను దాటి ఒక అడుగు కూడా వాళ్ళు వేయరు. ఈ విధంగా ఎట్లా చేయగలిగావు, ఏ మందు మాకు పెట్టావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ద్రౌపది ఒక మాట చెప్తుంది, ఎంత పిచ్చిదాని వదిన, సాక్షాత్ భగవంతుడు భార్యవి నువ్వు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ భార్యవి, నీ నోటి ఇట్లాంటి మాటలు రావచ్చా? ఈ లోకంలో మందు మాకులు అట్లాంటివి ఉన్నాయా అసలు? ఎంతో మంది జీవితాలు ఈ పాటికి లోబడిపోయి ఉండేవాళ్ళు ఆ మందు మాకులుంటే, అంతే కదా. చెడిపోయిన భర్తలు ఎంతో మంది భార్యలు మార్చుకునేవాళ్ళు, కనీసం ఆ విధంగా అవకాశం ఉండేది. మందు మాకులు అనే మాట అది చాలా తప్పు మాట. సరే, ఏదైనా మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, వివాహ ప్రస్తావన మీరు చెప్పలేదు, మీరే ప్రస్తావించారు, ఆయన ప్రస్తావించారు? తనే ఎట్లా జరిగింది వినండి. అట్లా నేను తర్వాత ఆయన నా ఎంఫిల్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను, నేను కాలేజీలో జాయిన్ అయ్యి చేస్తున్నాను. అప్పుడు ఈయన ఒకసారి ఫోన్ చేయించారు, ఆయన స్వయంగా ఫస్ట్ టైం ఫోన్ చేయించారు. చేయించి, లక్ష్మీభారతి గారు మీరు బయోగ్రఫీ రాస్తానన్నారు కదా, మరి రాస్తారా అని అడిగారు. ఇంకా అది కూడా ఎంత సంతోషమో మీరు ఆలోచించారు. వెంటనే నేను సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చాక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు హిందీలో, నేను తెలుగులో రాస్తానని అక్కడ నాచారం స్టూడియోలో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి సాటర్డే సండే నేను సాటర్డే సాయంత్రం రావటం, మండే మార్నింగ్ వెళ్ళిపోవటం నర్సరావుపేట. మొదట్లో మా బంధువుల ఇంట్లో ఉండాలి, నాకు టైం అంతా రావటానికే సరిపోతుండేది. దానికోసం నేను చెప్పాను నా సమస్య ఇదండి అని. తర్వాత ఆయన ఏం చేశారంటే నాచారంలోనే ఒక రూమ్ కేటాయించారు. అప్పుడు షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆయన ఇది సామ్రాట్ అశోక్ షూటింగ్ జరుగుతూ ఉంది. తర్వాత ఇక అదే టైంలో ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు దెబ్బతిన్నారు ఆరోగ్యపరంగా. అది దాంట్లో రాణా ప్రతాప్ పాత్ర ఏదో ఉంది కదా ఒక పాటలో, అది చాలా ఎత్తుగా సింహాసనం పెట్టినప్పుడు దాని మించి పడిపోయారు కిందకి. చాలామంది బయటికి తెలియదు ఈ విషయం. మీరు అప్పటికే టచ్లో ఉన్నారు? టచ్లో అంటే మామూలు పరిచయమే, మాకేం ఈ విధమైన అనుబంధం రాలేదు, వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఇంకా రాలేదు. పడిపోయినప్పుడు ఆయన బాగా దెబ్బ తగిలింది. తర్వాత ఆయన షుగర్ కంట్రోల్ లేకుండా అయిపోయిందట, 450-450కి ఎంతో. సరే, ఇక ఆ టైంలో ఆయన కొంచెం భయపడ్డట్టున్నారు ఆరోగ్యపరంగా. తర్వాత ఇదంతా దాచిపెట్టారు, ఎవరు బయటికి చెప్పరు, అదే నాకు బాధేస్తుంది. అది అట్లా ఉంచిన తర్వాత ఇక నేను రావటం పోవటం జరిగాక ఒక ఇంటిమసీ పెరిగింది ఇద్దరి మధ్య, అంటే ఒక ఆప్యాయత, చూడటం, నేను పలకరించటం, మీరు ఏం తింటున్నారు. ఒకరోజు నేను వచ్చేసరికి స్టూడియోలో అదే ఆయన రూమ్ ఉన్నారు కదా, నేను ఇంక ఈయన బయటికి రాలేదేంటి అని చెప్పి ఎప్పుడు బయట ఆఫీస్ రూమ్ ఉంటుంది అక్కడే కలిసేవారు నన్ను. నేను కొంచెం చొరవ చేసి ధైర్యం చేసి లోపలికి వెళితే అక్కడ ఇది ఉంది, డైనింగ్ ఉంది, అక్కడ స్వీట్స్ ఉన్నాయి, దాంట్లో పేస్ట్రీ అది ఇప్పుడు గుర్తే నాకు, అవన్నీ ప్లేట్లో పెడితే తింటూ ఉన్నారనమాట.
నేను చూసి అమ్మో ఈయన షుగర్ కదా ఇవన్నీ తినేస్తున్నారు ఏంటని అనుకొని మళ్ళీ ఏం తెలియనట్టు నేను వెనక్కి వచ్చి కూర్చున్నా. నేను వచ్చి మళ్ళీ తర్వాత ఏదో మాట్లాడాక అప్పుడన్నా నేను స్వామి మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అప్పటికి ఆయన గవర్నమెంట్ పోయింది. సో కొంచెం నిర్లిప్తతలో ఉన్నారు. అప్పుడు కూడా నేను చాలా ధైర్యం చెప్పాను. అధికారం వెళ్ళినప్పుడు ఈ 2 సార్లు వెళ్తున్నారు కదా, ఆయనకి చాలా మంది పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో వచ్చి సర్వీస్ చేయలేదంటారా ఆయనకి? ఇట్లా ఆయన సర్వీస్ చేశారు లేదనేది నాకు తెలియదు, కానీ అవంతా నాకు తెలియదు కదా, అప్పటికి వాళ్ళ కుటుంబ విషయం ఏమీ తెలియదు అసలు. మీరు తర్వాత తెలుసుకున్నారు కదా, ఆ రోజులో ఆయన చెప్పుంటాడు నన్ను ఎవరు పట్టించుకోలేదని. కానీ అవును, ఆయనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, తర్వాత ఇచ్చారు. అంటే అనేక సందర్భాల్లో ఆయన భోజనం లేకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయట నా పరిచయం ముందు. ఎందుకంటే తను ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తే వంట వాళ్ళు వెళ్ళిపోయి ఏమి చేసి అక్కడ భోజనం లేక, ఎందుకు ఆయన పిఏని అడిగితే మీకు ఇప్పుడు చాలా తెలుస్తాయి. అప్పటికప్పుడు వెళ్ళి ఆ పిఏని పంపిస్తే 2 గంటలప్పుడు ఎవరో రోడ్డు పక్కన ఉండేవాళ్ళు వాళ్ళని లేపి బజ్జీలు వేయించి తీసుకొచ్చి ఆయన ఆకలికి ఉండలేడు పాపం. అట్లా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే దగ్గరగా చూసిన ఆయన స్నేహితులు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యం అనేది జరిగింది. కొంత కాదు, ఇప్పుడు అంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకి, అంత మహానుభావుడు, ప్రపంచం అంతా గర్వించదగ్గ నాయకుడు ఆయనకి ఆ పరిస్థితి వచ్చిందంటే మరి ఆ పిల్లలు అంత పట్టించుకోబడిన కారణం ఏమింటుంది అంటారు? పట్టించుకోకుండా ఉండరని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఈయన దగ్గరకు వచ్చి బాగా ఆ చనువు తక్కువ అని నేను అనుకుంటున్నాను. పిల్లలకు కూడా ఆయన దగ్గరకు వచ్చి బాగా రోజు కూర్చొని కనుక్కునేంత చనువు లేదేమో అని నేను అనుకున్నాను. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరికి పిల్లలకు భయం ఉంటుంది, కానీ ఇంతమంది మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నాయి. నిజం చెప్పండి, అందరిలో హరికృష్ణ ఒక్కడే దగ్గరికి వచ్చేవాడు ఎన్టీఆర్ గారికి. మిగిలిన పిల్లలందరూ కొంచెం భయంగానే ఉండేవాళ్ళు. సరే ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినాయి అనుకోండి. ప్రధానంగా ఏంటంటే ఆయన తీసుకునే ఆహారాన్ని కంట్రోల్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు, అది మాత్రం వాస్తవం. అది ఒక భార్య చేయగలదు, అంతే కదా. భార్య అయితే చనువుగా చెప్పి మీరు తినకూడదండి అని మనం చెప్పి చేయగలదు. తర్వాత నేను అదే చేశాను తర్వాత జరిగినటువంటి విషయం. సరే ఆయన కూడా ఆవేదనతో ఏంటంటే నాకు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది కనుక నా చెయ్యి తినడానికి వీలు లేకపోయింది. ఇట్లాంటి పరిస్థితులు 2 సార్లు నా ప్రాణం కాపాడింది ఆమె. ఆయన అనౌన్స్ నా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో అప్పుడు నేను ఇది నోట్స్ తీసుకోవడానికి వచ్చేదాన్ని. నేను లేదు నేను వచ్చి వెళుతుండేదాన్ని. ఆయన రిజైన్ చేయమన్న దాకా నేను చేయలేదండి. 93లో రిజైన్ చేసి రమ్మన్నారు, అప్పుడు వచ్చాను నేను. అంతకుముందే తను కుటుంబంలో జరిగిన అనేక సంఘటనలు ఎన్టీఆర్ గారు నాకు చెప్పారండి. ఒక ఆత్మీయత పెరిగింది. అలాగే నా జీవితం, నా దురదృష్టమైన జీవితం ఇదంతా నేను ఆయనకి చెప్పుకున్నాను. నేను ఇట్లా ఒకరికొకరము ఆత్మీయంగా చెప్పుకునే పరిస్థితి. ఆయన చెప్పిన సంఘటనలో ప్రధానమైన ఏంటంటే 1-2 చెప్పగలరా? చెప్పను సీక్రెట్ మెయింటైన్. ఎస్, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయనకి నష్టం కలిగే మాట ఒక్కటి కూడా బయట ఎప్పుడు మాట్లాడను. ఆయన కుటుంబానికి కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అసలు. ఇంతవరకు నా నోటి నుంచి ఆ రహస్యాలే బయటికి రాలేదు. అట్లా కుటుంబంలో ఆయన చాలా సంఘటనల ద్వారా ఆయన కొంచెం బాధలో ఉన్నారు. ఆ బాధ నాతో పంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్క మాట మాత్రం చెప్పగలను, నేను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను లక్ష్మి అని అన్నారు. ఇంతకంటే ఇక నేనేం చెప్పలేను. ఆ ఒక్క మాట నేను చెప్తున్నాను. ఆదరించేవాళ్ళు లేకో లేకపోతే ఇంకేం సంఘటన జరిగిందో నాకు తెలియలేదు. నేను అనుకున్నాను లక్ష్మి నాకు జీవితం మీద విరక్తి వచ్చింది చాలా, కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు వస్తూ ఉన్నావు, నీ ఆత్మీయత, నీ ప్రేమ ఇదంతా కూడా నాకు ఒక జీవాన్ని పోస్తూ ఉంది. నా మీద ఆయన ఒక పొయిటరీ కూడా రాశారు. ఈసారి సందర్భంలో అది నేను మీకు వినిపిస్తాను. నాకు ఇప్పుడు రాదు. గండిపడిన గుండె లోతుల్లో నుంచి నింగికి ఎగిసిన కెరటం అంటూ చాలా అద్భుతమైన కవిత్వం నా మీద రాశారు. ఆ విధంగా తనకు కావలసినటువంటి ఒక ఆత్మీయతను నాలో చూశారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదే. తనకు కావాల్సింది ఏంటి? ఒక సాత్వికమైన స్త్రీ కావాలి. అందాలు కాదు, అందం తళుకులు బెళుకులు ఊరికే పోతాయి అనేది ఆయనకు బాగా తెలిసిన సత్యం అనేది. అందమైన మనస్సు, దానికి గుణం కావాలి. ముఖ్యంగా ఆదరించే ఒక తల్లి లాంటి ఆదరించే ఒక స్వభావం ఉండాలి, ఓర్పు ఉండాలి, అర్థం చేసుకునేటువంటి భాగస్వామి కావాలి. ఇవన్నీ బహుశా తను కోరుకున్న ఒక భాష, సాహిత్యం, ఈ లక్షణాలన్నీ నాలో ఆయన చూశారు. అది ఓపెన్గా కూడా చెప్పారు అనేక సందర్భాల్లో.
డయాస్ మీద చెప్పారు, రవీంద్ర భారతిలో చెప్పారు. నేను ఎందుకు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాను మీరందరూ అడుగుతున్నారు కదా. చూసారు, ఆమె లక్ష్మీ పార్వతి, లక్ష్మీ సరస్వతి పార్వతి, ఆమెలో సరస్వతి అంశం ఉంది. నాకు అది ఎక్కువ నన్ను ఆకర్షించింది ఆమెలో అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మీరు పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి మనకి ఆయన ప్రపోజ్ చేశారు. చేసిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా చెప్పారా లేదా? ముందు చెప్పలేదు. ముందు నాకు ఆయన ప్రపోజ్ చేశారు. చేస్తే అప్పటికి నేను ఇంకా విడాకులు తీసుకోలేదు. నేను దూరంగా ఉంటున్నాం. అయితే నేను మా అమ్మ మా నాన్న దగ్గర ఉంటున్నాను. నేను రఘురామయ్య కాలేజీలో వర్క్ చేస్తున్నాను. నా కొడుకు చిన్నవాడు అప్పటికి, అంటే 5వ క్లాస్ ఏదో చదువుతున్నాను. అసలు ఆ పరిస్థితుల్లో అప్పటికి నేను పూర్తిగా ఒక హిందూ ధర్మం గురించి విపరీతంగా ఉపన్యాసాలు చెప్పి చాలా, ఇది విశ్వ హిందూ పరిషత్తులో కూడా నేను వర్క్ చేశాను. ఎన్నో వందల ఉపన్యాసాలు. చిన్న వయసుకే నేను ధార్మిక మార్గాన్ని ఎంచుకున్నాను అది. అందువల్ల నాకేంటంటే స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చా లేదనేదంటూ ఒక మీమాంస నాలో. ఇది నాకే నిజంగా ఇప్పుడు అందరూ అంటారు ఓ ఈమెని, కానీ నేను సమాధానం చెప్పడానికి చాలా టైం తీసుకున్నాను నేను వారికి. ఎందుకంటే నాకు మిగిలింది ఏమీ లేదు. నేను ఒంటరి దాన్ని, నాకు ఆ జీవితం వద్దనుకున్నాను. నేను మంచి మార్గంలోనే బ్రతుకుతున్నాను, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, సమయం ఉన్నప్పుడల్లా ధార్మిక ప్రసంగాలకు వెళుతున్నాను అందువల్ల నాకంటూ ఒక మంచి జీవితమే నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను కానీ ఇక్కడ నా దైవం ఆయన, ఒక మహాపురుషుడు ఆయన. ఇక్కడ భార్య చనిపోయి 12 సంవత్సరాలు అయిందప్పటికీ ఒక ఒంటరితనంతో బాధపడుతున్నారు. తనకు కావలసినటువంటి ఒక సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి కోసం ఆయన కూడా అన్వేషిస్తున్నారని నాకు అర్థమైంది. బిడ్డలంతా చెడ్డవాళ్ళని మనం ఎప్పుడు అనకూడదు, బిడ్డలు మంచివాళ్ళే. కానీ ఎంతవరకు దగ్గరకు వచ్చి చేయగలరు వాళ్ళు? ఇక ఎక్కడో చేయరాని చోట సేవ చేయాలంటే కూతుళ్ళకి సాధ్యం కాదు, కోడళ్ళకి సాధ్యం కాదు కదా. ఆ పరిస్థితుల్లో ఎవరు కావాలి? ఒక అర్ధాంగే కావాలి. అది ఆయన అనుకున్నటువంటిది. దానికోసం మనం పిల్లల్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అందువలన తన అనారోగ్యం అనేది మొదలైపోయింది. ఆయనకి బాగుండట్లేదు ఆరోగ్యం. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన నన్ను అడిగారు, నన్ను వివాహం చేసుకుంటావా లక్ష్మి, నువ్వు ఒంటరి దానివే కదా, నీకు ఇష్టమైతే అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను, స్వామి ఇది స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చో లేదనేది నేను తెలుసుకుంటాను, ధర్మశాస్త్రం ద్వారానే నాకు దొరికితే సమాధానం నేను మీకు ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ పెట్టించారు ఆయన. నేను లెక్చరర్గా పనిచేసేటప్పుడు రోజు నాకు ఆయన కొన్ని గంటలు మాట్లాడేవారు. 4 లక్షల బిల్లు కట్టారు ఆయన ఫోన్కి. 4 లక్షలు సంవత్సరానిగా? అది ఎన్ని నెలలకు మరి నాకైతే తెలియదు. నా ముందు బిల్లు పడేసి, చూసావా నేను నీ ప్రేమ విలువ ఎంత అయిందో అని చెప్పి చూపించారు నాకు. 4 లక్షల ఫోన్ బిల్లు. 4 లక్షల ఫోన్ అది కూడా నేనే రికార్డు సృష్టించాను. అంతగా మాకు ఎక్కువ పొయిటరీ మాట్లాడేదాన్ని. నేను వెళ్ళాను. నేను అక్కడ వైశ్య గ్రంథాలయం ఉంది నరసరావుపేటలో, అక్కడికి వెళ్ళి, ఇది వాసవి గ్రంథాలయం, అక్కడికి వెళ్తే నాకు పరాశర స్మృతి పుస్తకం దొరికింది. దాంట్లో నాకు శ్లోకం దొరికింది. అందులో చాలా స్పష్టంగా పరాశరుడు అంటే తెలుసు కదా మీకు, వ్యాస మహర్షి తండ్రి ఆయన. దొరికింది నాకు. స్త్రీ ఒక దురాచారుడు, దుర్మార్గుడు, పీడించేవాడు, అనుమానించేవాడు, దూరంగతుడు, అంటే ఎప్పుడు విదేశాలు ప్రయాణం చేసేవాడు, పరస్త్రీలతో స్నేహాలు పెట్టుకొని భార్య నిర్లక్ష్యం చేసేవాడు అయినప్పుడు స్త్రీ పునర్వివాహంలో తప్పు లేదని చెప్పి నాకు ధర్మశాస్త్రం ద్వారానే నాకు సమాధానం దొరికింది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. ఇంకా అది అక్కడ అయిపోయింది. ఇక తర్వాత ఈ వివాహం గురించి మొట్టమొదటి వాళ్ళ కుటుంబ సభ్యులతో అప్పుడు ఇక నేను అనుకున్న తర్వాత నిజం చెప్తున్నాను, ఈరోజు మేమిద్దరం ముందే వివాహం చేసేసుకున్నాం చెప్పకుండానే. ఎవరికి చెప్పకుండా. అప్పుడు విడాకులు కూడా రాలేదు నాకు. రాకుండానే మేము అనుకున్నాం. ఇంకెందుకంటే ఆయనకు అవసరం అయిపోతా ఉంది. లక్ష్మి మస్ట్ నువ్వు రిజైన్ చేసేయి, నీ ప్రజెన్స్ నాకు చాలా అవసరం ఉంది అంటున్నవారనమాట. మీకు జరిగిన వివాహానికి మీరిద్దరే ఉన్నారా? అంతే, మేమిద్దరం సాక్షులు. ఇంకొక ఆమె వినుకొండ ఆమె ఒక ఆమె ఉంది. అప్పుడు నన్ను తీసుకొస్తుండేదన్నమాట. ఒక ఆవిడ ఉంది పద్మాని. ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనే రామారావు గారి ఇంట్లో, అక్కడ నాచారం స్టూడియోలోనే. ఆమె మాకు సాక్ష్యం ఉన్నారు. సరే, అక్కడ గాయత్రి ఎదుట ఈయనే బాగా మంత్రాలంతా వచ్చు కదా, పెళ్ళిళ్ళు చేసేవారు. అప్పుడు నాగభైరవ కోటేశ్వరరావు కొడుకు ఈయనే పెళ్లి చేశారు. చాలా మంచి పౌరోహిత్యం చేస్తారు. ఆయనే చదివారు. అక్కడ అక్కయ్య తాళిబొట్టు తీసుకొచ్చి కట్టారు. ఇది మీ అక్కయ్యది సూత్రం, మంగళసూత్రం అని చెప్పారు. ఆ క్షణమే నేను నా మెడలో ఉన్న తాళిబొట్టు నేను తీసేసాను. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, అన్నీ వదిలేసి వచ్చేసాను నేను.
అసలు ఏ ఒక్క నగ తీసుకోలేదు, ప్రాపర్టీ అన్నీ కూడా అక్కడ పడేసి వచ్చేసాను. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ, ఈ విషయం మీ ఇద్దరికే తెలుసు, ఆ. ప్రపంచానికి ఎప్పుడు అప్పటికి తెలియజెప్పారు? అప్పటికి ఇంకెవరికి తెలియదు. కానీ ఎట్లా తెలిసిందో మరి పనివాళ్ళ ద్వారా తెలిస్తే నిజం చెప్పండి. కన్నా లక్ష్మీనారాయణ స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ లీడరు. ఉమ్. మాకు అప్పటివరకు అసలు కన్నా అంటే పేరు కూడా తెలియదు నాకు, నిజానికి అసలు పొలిటికల్గా నాకేమీ ఇది లేదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, సీక్రెట్గా ఒక నర్సరావుపేటకు సంబంధించిన ఒక లెక్చరర్ని ఎన్టీఆర్ గారు రహస్యంగా వివాహం చేసుకున్నారు అని ఒక స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది. అది నేను ఇప్పించానని వీళ్ళంతా అనుమానపడ్డారు. అసలు నాకు ఆయనకి అసలు ఏ పరిచయం కాదు కదా, కనీసం నాయకులు ఎవరో కూడా ఏ పార్టీ కూడా ఆయనకి ఎట్లా తెలియదు. తెలిసిందంటారు ఈ విషయం? అది ఎలా తెలిసిందో నాకైతే తెలియదు, భగవంతుడి సాక్షిగా నాకైతే తెలియదు అది ఎట్లా తెలిసిందని. అంటే మీరు ఈ ఆనందంతో ఎవరికొని చెప్పుకుంటారు మీ రిలేషన్స్? పొరపాటు మర్చిపోయి మాతో పాటు వచ్చిన ఆవిడ ఉంది కదా, అది ఆవిడ నా చిలకలూరుపేటలో ఆవిడకు ఓ ఫ్రెండ్ ఉందట, ఆవిడకి చెప్పిందట. చాలు, ఒకళ్ళు చెబితే ఆ, చాలు. నా సమక్షంలోనే అయింది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ రాజకుమారి ఫ్రెండ్ అట. ఆటోమేటిక్గా ఇక ఆ, నోటి మాట ఇంకా దాటిపోతుంది. అది అట్లా రాజకుమారి ద్వారా వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్లో ఉన్నట్టుంది అప్పుడు ఆవిడ రాజకుమారి. హాట్ సిటీ కార్యక్రమంలో చిన్న బ్రేక్. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అప్పుడు ఈ పేపర్లో వచ్చిన తర్వాత మన ఎన్టీఆర్ గారి కుటుంబం వాళ్ళ స్పందన ఏంటి, ఎలా ఉంది? అదే అప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ గారిని అడగటం జరిగింది. వచ్చి అడిగితే అప్పుడు ఎన్టీఆర్ గారు మొత్తాన్ని పిలిచారు, కూతుళ్ళని, కొడుకుల్ని, అల్లుళ్ళు రాలేదు ఇద్దరు, మిగిలిన అందరు వచ్చారు. అందరి సమక్షంలో ఆయన చెప్పారు నాకు, ఇది నాకు ఏ కోరికల కోసమో నేను వివాహం చేసుకోవట్లేదు. నేను ఉన్నాను, నన్ను అక్కడ కూర్చోబెట్టి చెప్పారు ఆయన, నేను వివాహం చేసుకోలేదు, నాకు చాలా అవసరము ఇది, మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తిపాస్తులు మొత్తం మీకే ఇచ్చాను, నేనేం ఉంచుకోలేదు. నా పేరుతో ఒకే ఒక కుటీరం ఉంది అక్కడ, ఇది గండిపేటలో కుటీరం ఉంది. అలాగే ఇక డబ్బు అంటూ బ్యాంకుల్లో కానీ ఏమీ లేదు నాకు అసలు. నాకు ఎల్ఐసి మీద ₹1,50,000 వస్తూ ఉంది నాకు ఇన్కమ్, దాంతో నేను జీవితం గడుపుతూ, కారు కూడా లేదు ఈరోజు నాకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేనేం మీకు అన్యాయం చేయలేదని చెప్పడం కోసం చెప్తున్నాను. నేను ఉన్న ఆస్తంతా మీకు ఇచ్చాను. నేను ఏదో ఈ రాజకీయాల్లో ఇప్పుడు ఈ రాజకీయాల్లో నేను ముందుకు పోవాలన్నా కూడా నాకు ఒక తోడు అవసరం ఉంది. పైగా నాకు ఒక సేవ చేసే స్త్రీ కావాలి. ఆ స్త్రీని నేను ఈమె కరెక్ట్ క్వాలిటీస్ అన్నీ ఆమెలో ఉన్నాయని నేను ఎంచుకున్నాను. నేను ఒక రోజుగా అయితే వాళ్ళు అన్నారు, నాన్నగారు మీకు పెళ్ళే కావాల్సి ఉంటే మేము ఒక చిన్న పిల్లని చూసి చేస్తాము, పెళ్ళి కాని అమ్మాయిని, తను ఎందుకు పెళ్ళే, ఒక బిడ్డ కూడా ఉన్నారు కదా ఆమెకి, అందువలన ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవటం, పెళ్లి కాని అమ్మాయిని చేస్తామని అన్నారు కొడుకులు. అంటే ఆయన అన్నారు, అప్పుడు పెళ్లి కాని అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయికి నేను అన్యాయం చేసేదా, పాపం తన జీవితం అంతా నా సేవ చేస్తూ ఉంటుందా, ఏ సుఖం లేకుండా, సుఖం లేకుండా ఉంటుందా? పైగా నేను కోరుకున్న లక్షణాలు కలిగిన స్త్రీ ఈమె. 10 సంవత్సరాలుగా ఈమె నేను చూస్తూ ఉన్నాను, 5 సంవత్సరాలుగా. అందువల్ల నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి, సరిపోయింది. తను కూడా జీవితంలో దెబ్బతినుంది, నేను ఉన్నాను. అందువల్ల మా ఇద్దరికి సరిపోతుంది బాబు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కేవలం నా భార్య స్థానం ఆమెకి ఇవ్వాలనుకుంటున్నాను. మీరు తల్లిగా గౌరవిస్తారా లేదనేది మీ ఇష్టం, అది మీ అమ్మ స్థానం ఇవ్వమని నేను అంటం లేదు, అది మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను నేను. కానీ నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోండి, నాకు తప్పనిసరిగా అవసరం ఉంది బాబు అని చెప్పారు ఆయన. ఒకసారి కాదు, 2 మీటింగ్లు అయినాయి అట్లాగా. 2 మీటింగ్లు అయితే సరేనన్నారు ముందు. తర్వాత చిన్న అబ్బాయి ఒకడు ఏడ్చాడు, నాన్న మళ్ళీ తర్వాత మేము రావచ్చా మీరు పెళ్లి చేసుకున్నాక అని అన్నారు. అదేంటి నాన్న, చంద్రబాబు కూడా ఉన్నాడు? లేడు చంద్రబాబు విషయం తెలిసి ఉంటుంది కదా అప్పుడు? తెలుసు, ఎందుకు తెలియదు, కుటుంబం అటాక్ చేయడం అలాంటివి ఏం జరగలేదా? లేదు, అంతకుముందే జరగాల్సినవి అన్నీ కూడా కిడ్నాపులు చేయించారు. తర్వాత కూతుళ్ళు ఇద్దరు వచ్చి హెచ్చరించారు నన్ను. ఎవరండి ఇద్దరు కూతుళ్ళు ఎవరు? అదే భువనమ్మను పురంధరేశ్వరి ఇద్దరు కూడా. అంటే నేను ఒక్కటే చెప్పా, మీరు చాలా దూరం వచ్చేసామమ్మా, మేము ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను నేను, లేకపోతే నేను వెళ్ళలేను, ఆయన విడిచి మాత్రం నేను వెళ్ళలేను.
నాకు తండ్రి, గురువు, దైవం, స్వామి అన్నీ తనే నాకు ఈరోజు అని ఇట్లా చెప్పాను నేను. సరే వాళ్ళకి అర్థం కాలేదు మా రిలేషన్ ఏంటి. అందరూ ఊహించినట్టే ఇదేదో భౌతిక సుఖం అని అనుకున్నారు. నిజానికి అదంతా అయిపోయింది. అవన్నీ దాటాము. చంపుతామని బెదిరించారు ఒకళ్ళు, పేరు చెప్పను నేను, కుటుంబంలోనే కత్తి తీసుకొని వచ్చారు నా మీద డైరెక్ట్గానే. చంపుతామన్నారు, చంపమన్నాను నేను. ఎన్టీఆర్ గారి ముందే, ఆయన సమక్షంలోనే. ఎన్టీఆర్ గారు చాలా ఆగ్రహం తెచ్చుకొని, అప్పుడు ఆయన పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన రోజు, పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది ఆ రోజు నేనే తీసుకెళ్ళి నిమ్స్లో జాయిన్ చేశాను నేను. తర్వాత అందరూ వచ్చారు. అప్పుడు జరిగింది సంఘటన అంతా. దాని మీద ఆయన ఒక్కటే అన్నారు, మీకు ఎందుకు బాధ, నేను మీకేం అన్యాయం చేశాను, ఒక్కటే కదా నేను కోరుకుంటున్నాను, నా జీవితం అంతా కూడా మీకోసమే నేను శ్రమపడ్డాను, చివరి దశలో అన్నీ ఇచ్చేసి నేను ప్రజల కోసం సేవ చేద్దామని వచ్చాను, ఈ పరిస్థితిలో నా ఆరోగ్యం కూడా దెబ్బతింది, అందువల్ల ఇట్లా మీ అమ్మ 12 సంవత్సరాలు అయిపోయింది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఇప్పుడు నాకు భార్య కావాలనిపించింది, కేవలం నా ఆరోగ్యం చూసుకోవటం కోసం, తను బాగా చూస్తుంది, నమ్మకం ఉంది, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నా కుటుంబ సభ్యులు మీరు నన్ను అర్థం చేసుకుంటే ఈ లోకం అంతా అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఆయన. అప్పుడు చంద్రబాబు కూడా ఉన్నారు, ఇద్దరు వచ్చారు, కాకపోతే వాళ్ళు బయట నిలబడి ఉన్నారు. ఎంత చెప్పినా కూడా సరే ఫస్ట్ కన్విన్స్ అయినట్టే కనిపించారు, కానీ వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఎన్టీఆర్ కొడుకులు మంచివాళ్ళండి, వాస్తవం చెప్తున్నాను నేను. కూతుళ్ళ కంటే కొడుకులు మంచివాళ్ళు. కూతుళ్ళలో కూడా అతి తెలివి పురంధరేశ్వరి, షీ ఈజ్ డిఫరెంట్ లేడీ, ఆమె పక్కన పెడదాం కాసేపు. అట్లా అయిన తర్వాత ఇక నేను చెప్పాను, ఇక్కడ గొడవ వద్దు స్వామి, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పి నేను వచ్చేసాను ఇంటికి. ఆ రోజు ఆయన ఆహారం తీసుకోవాలి, వాళ్ళన్నీ తీసుకొచ్చి పెడితే, తర్వాత మరుసటి రోజు నేను ఇడ్లీలు అది వండి పంపిస్తే అప్పుడు తిన్నారు ఆయన. సరే అప్పుడు చెప్పారు, బ్రెయిన్లో క్లాట్ అయింది, బెంగళూరు నుంచి గౌరీదేవిని ఒక స్పెషలిస్ట్ని పిలిపించారు, న్యూరాలజిస్ట్ని. తర్వాత ఈయన కాకర్ల సుబ్బారావు గారు ఉన్నారు అప్పుడు నిమ్స్లో. అప్పుడు చెప్పారు, ఎన్టీఆర్ గారికి బ్రెయిన్లో క్లాట్ అయింది, అది కూడా చెవి పక్కగా సన్నటి నర్వు బ్రెయిన్కి కనెక్ట్ అయ్యేది, అది కరగటం అనేది ఇంపాసిబుల్, ఇక మందులతో నిలబెట్టమే. చెప్పాలంటే ఇది ఒక గాజు బుడ్డి ఈ శరీరం, దాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకుంటే అంత నిలబడుతుంది, లేదంటే పగిలిపోతుంది, అది మీ ఇష్టం. ఆయనకు మాత్రం ఏ విధమైన ఒత్తిడి జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ సలహా ఇచ్చారు. ఓకే, ఆ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత తిరుపతిలో మిమ్మల్ని వివాహం చేసుకున్నారని ప్రకటన చేశారు, అక్కడే మీరు కలుసుకున్నట్టుగా ఆ రోజు పేపర్లో రావడం తెలిసింది. లేదు, కలుసుకున్నాడు, అక్కడే ఉంటున్నా అనేది అందరికీ తెలిసిన సత్యమే. పబ్లిక్గా మా రహస్య వివాహాన్ని ఆయన బహిర్గతం చేశారు అక్కడ, అంతే జరిగింది. ఆయన ఒక అనువైనటువంటి సమయం చూసుకున్నారు. అక్కడైతే దాదాపు 10 లక్షల మంది జనం ఎంతో వచ్చినట్టున్నారు ఆ రోజు. మేజర్ చంద్రకాంత్ 100 days ఫంక్షన్ జరుగుతుంది. అది కూడా గమ్మత్తు ఏంటంటే నాకు తెలియదు, లాస్ట్ మినిట్ వరకు నాకు ఏమీ చెప్పలేదు ఆయన. నేను తిరుపతి వెళ్తున్నానన్నారు, నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఇక్కడే ఉన్నాను నేను. తర్వాత పిల్లలు కూడా ఇక మమ్మల్ని ఏమి అంటూ మానేశారు. చిన్న అబ్బాయి కూడా మా దగ్గరే ఉంటున్నాడు, అనౌన్స్ ముందు నుంచే ఉన్నాడు మా దగ్గరే, జయశంకర్. ఇక్కడే ఉన్నాను, ఓపెన్గానే ఉంటున్నాము. అప్పుడు ఆయన వెళుతున్నాను లక్ష్మి, ఇట్లా 100 days ఫంక్షన్ ఉందన్నారు. సరే స్వామి అన్నాను నేను. వెళ్ళిపోయి మరుసటి రోజు పొద్దున్న నాకు ఫోన్ తిరుపతి నుంచి వచ్చింది. ఫోన్ చేసి, మోహన్ బాబు వదినమ్మ మీరు, నేను నిర్మల అక్కడే ఉంది, నిర్మల మిమ్మల్ని తీసుకొస్తారు, మీరు రండి ఫంక్షన్కి అని చెప్పి అన్నారు. నేను నిజం చెప్పొద్దు, నాకు చీరలు లేవు ఎక్కువ, నేనేదో 2-3 చీరలతో వచ్చాను, దానికి సరైనటువంటి మ్యాచింగ్ బ్లౌజెస్ లేవు, నాకెందుకు ఇంట్లోనే ఉంటున్నాను, నేను ఇవేమీ పట్టించుకోలేదు కూడా. అప్పటికి ఎన్టీఆర్ గారు కూడా పెద్ద పట్టించుకోలేదు వాటిని గురించి. అట్లా ఉన్న పరిస్థితి నాకు. బాబు నేను అవన్నీ ఏం చెప్పలేదు, చెప్పకుండా బాబు నేను రానమ్మా, నాకు భయం సినిమా వాళ్ళంటే, పైగా నేను ఎప్పుడు అట్లాంటి ఫంక్షన్స్ నేను అటెండ్ కాలేదు, నన్ను ఏది ఇట్లా నేను బాబు నేను రానన్నాను. రానంటే లేదు వదినమ్మ, అన్నయ్య గారు చెప్పారు, ఆయన చెప్తే ఇక అది అంతే, మేము కాదనలేము, నిర్మల వచ్చి మిమ్మల్ని తీసుకొస్తుంది, ఫ్లైట్ టికెట్ పెట్టానన్నారు. ఇక చూడండి ఎంత కంగారు పడిపోయానంటే, ఇదేంటి ఈయన ఇలా చెప్పకుండా చేస్తారు నాకు, ఈయన ఎంత భయంగా వెళ్ళానంటే. అక్కడ నన్ను రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళి హోటల్లో పెట్టారు. నన్ను చూడటానికి అందరూ వాణిశ్రీ వీళ్ళందరూ వచ్చిపోతూ ఉన్నారు.
ఇంకా భయపడిపోతా ఉన్నాను. సాయంత్రం ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్ళి నిర్మల పాపం తనే ఉంది నా పక్కనే. అంటే ఈ ప్రధాన పాత్ర మోహన్ బాబు గారు ఫ్యామిలీ వహించిందని చెప్పొచ్చు మీ యొక్క అంటే నేను వాళ్ళ పాత్ర కూడా ఉందని ఆయన ఏం చెప్తే అది చేశారు అంతే. బట్ అంతే, ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి అప్పటికి బాగా అభిమానిగా ఎన్టీఆర్కి ఒక అప్పట్లో అభిమాని అదే కదా. ప్రచారం అయింది. మోహన్ బాబు గారికి అన్ని తెలుసు, ఆయన దగ్గరుండి జరిపించాడు కాబట్టి. లేదు అసలు ఆయనకు కూడా నాకు అంటే తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని అటాక్ చేయకుండా మోహన్ బాబు సొంత ప్లేస్ లేదు కాబట్టి లేదు ఎన్టీఆర్ గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు ఇంకొకళ్ళని అనలేము. ఎందుకంటే ఆయన అంత సర్ప్రైజ్, ప్రతిదీ సర్ప్రైజ్గా చేస్తారు. ఇప్పుడు నాకు చెప్పలేదా, అలాగే మోహన్ బాబుకి కూడా చెప్పుండరు. ఆ లాస్ట్ మినిట్లో మీ వదినకి ఆమెకు ఫోన్ చేయండి, ఆమెను తీసుకురమ్మనండి అని చెప్పాడు. మరి దాని మీద ఏం జరిగింది నాకైతే తెలియదు కదా, లోపల ఏం మల్లగుల్లాలు పడ్డారు. తప్పనిసరిగా ఆయన చంద్రబాబుకి చెప్పాడు ఆ మాట అయితే. అదే ఆయన అయితే చంద్రబాబు మనిషి అందరికీ తెలుసు. ఆయన చెప్పారు, చెప్పినప్పుడు వద్దు అని చెప్పి ఆయన అని ఉంటాడు. కానీ ఎన్టీఆర్ గారి మాట నేను కాదనలేనని ఈయన చెప్పుంటాడు. జరిగింది అది. ఏమైతే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను ఈవినింగ్ ఫంక్షన్కి తీసుకెళ్ళారు. ఒదిగిపోయి అలా కూర్చున్నాను భయంగా. అంత ముందు పొగడ్తులు అంతా అయిపోయింది సినిమా గురించి. తర్వాత ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ సినిమా గురించి చెప్తూ, తమ్ముడు ఇలా తీశాడు, ఇలా జరిగింది, బాగా జరిగింది, షూటింగ్ బ్రహ్మాండం నడిచింది అని చెప్తూ సడన్గా ఆయన ఈ సినిమా సందర్భంగా నాకు ఆరోగ్యం దెబ్బతింది అని ఇట్లా ఈ సినిమా సందర్భంగా నా ఆరోగ్యం పాడైంది, అక్కడ అవకాశం తీసుకున్నారు. లక్షల మంది జనం ఆరోగ్యం పాడైంది. అప్పుడు 2 సార్లు ఒక అజ్ఞాత స్త్రీ నా ప్రాణాలను కాపాడింది. నాకు ఒకసారి కోమాకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ స్త్రీ కాపాడింది. అందుకు కృతజ్ఞతగా మీరందరూ కూడా అనుమతిస్తే, అలాగే ఆమె ఒప్పుకుంటే ఎంత గౌరవం ఇచ్చారో చూడండి స్త్రీకి. ఆమె ఒప్పుకుంటే మీ అందరి సమక్షంలో ఆమె నేను అర్ధాంగిగా జరిగిపోయింది. మా వివాహం అయిపోయింది. కానీ పబ్లిక్కి తెలియాలి కనుక వివాహాన్ని వెల్లడి చేశారనమాట అని అన్నారు. అంతే, మైకులు కట్ అయిపోయినాయి, లైట్లు ఆఫ్ అయిపోయినాయి. చేశారు చంద్రబాబు గారు. ఎవరు చేత చేయించుంటాడు అది చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. కమాన్ అండ్ డయాస్ లక్ష్మి, మీ అందరికీ ఆమెను పరిచయం చేస్తాను, లక్ష్మి కమాన్ అండ్ డయాస్ అని అంటున్నారు. మైకిల్ కట్టు. అంటే మోహన్ బాబు గారు చేయించుంటారు మీ డౌట్? లేదు, చంద్రబాబు ఫంక్షన్ అయింది కదా, మోహన్ బాబు ఫంక్షన్ కదా కావచ్చు. కానీ ఉన్నది ఈయన కూడా ఉన్నారు అక్కడ డయాస్ మీద ఆయన కూడా ఉన్నారుగా చంద్రబాబు గారు. ఈయన కట్ చేయించారు. కట్ చేయించాక ఇక ఆయన ఎంత కోపంతో ఏమైందో అసలు ఆయన పిలుస్తున్నారని నేను అనుకోవట్లే, అయోమయంగా చూస్తూ ఉన్నాను అలా కూర్చొని. ఇక నిర్మల్ నన్ను తీసుకుని హోటల్కి వచ్చేసారు. వెళ్ళలేదు నేను, అసలు నేను వెళ్ళలేదు. చెప్పేది అప్పటికే లైట్లు ఆఫ్, ఇది మైకులు ఆఫ్, అన్నీ చీకటి అయిపోయింది. ఇంక నేను వెళ్ళి ఎవరికి కనపడతాను? అసలు అడని కూడా కాదు, ఆయన పిలుస్తున్నారని కూడా తెలియనంత ఇదిలో ఉండిపోయాను నేను. అదొక అయోమయంలో ఉండిపోయాను. అది ఇక ఆయన ఏమయ్యారు నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం తీసుకొని హోటల్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత చాలా కోపపడ్డారని తెలిసింది వాళ్ళ మీద. ఎవడు లైట్లు ఆర్పేస్తుంది, నేను మాట్లాడుతుంటే అంత ధైర్యం అడ్డుకున్నారు. ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఇది. తర్వాత 11 గంటలకి ప్రెస్ అందరిని పిలిచారు ఆయన. అప్పటికే అందరూ దగ్గర వాళ్ళు వచ్చారు. అక్కడ సాయిబాబా విగ్రహం, నేను సాయి భక్తురాలిని మొదటి నుంచి కూడా, ఈయన కూడా తీసుకెళ్ళాను నేను. తర్వాత సాయిబాబా ఇక్కడికి సాయిబాబా సాక్షి వివాహం చేసుకున్నారు. సాయిబాబా సాక్షికి 2వ తాళిబొట్టు ఉంది కదా, ఆ 2వ తాళిబొట్టు కట్టించుకున్నాను నేను. అది జరిగింది. అట్లా ఇక వెంటనే మీడియాకి చెప్పేశారు నా భార్య అని. సీక్రెట్గా ఒకటి, పబ్లిక్ ఒకటి. అది ఇగో నా భార్య అంతే, అది కూడా రికార్డే. అది కూడా 2వ అక్క ఇదే, ఆ తాళిబొట్టు కూడా అది కట్టేశారు. తర్వాత ప్రెస్ అందరికీ పరిచయం చేశారు, ఇదిగో ఈమె నా భార్య అని చెప్పారు. దాంతో పెద్ద బ్లాస్ట్ అయిపోయింది న్యూస్ అంతా కూడా. అక్కడి నుంచి ఇంకా నాకు ఏమి వెనక్కి చూసే భయాలు, ఆందోళనలు అయిన తర్వాత ఇంకా ఏమీ లేవు నాకు జీవితంలో. మీ వివాహం అయిన తర్వాత వాళ్ళ పిల్లల్లో ముఖ్యంగా పురంధరేశ్వరి మిమ్మల్ని వచ్చి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొట్టిందని, అతి దారుణంగా కొట్టిందని రామారావు గారు ఎదురుగానే అందరూ అనుకుంటున్న విషయం ఒక పుస్తకంలో మీరు కూడా దాన్ని ప్రస్తావించినట్టున్నారు. లేదు చాలా. నేను ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిదీ నిజమే చెప్తూ వచ్చాను నేను. నాకు మొట్టమొదట మా పెళ్ళి ఇంకా మేము బయటికి చెప్పకముందు వాళ్ళిద్దరు వచ్చారు, భువనేశ్వరి పురంధరేశ్వరి ఇద్దరు వచ్చి, ఇట్లా మా నాన్నగారికి నష్టం జరుగుతుందండి మీ వల్ల, మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి, ఆయన పెద్ద నాయకుడు కదా
అని చెప్పంటే, లేదమ్మా మీరు చాలా దూరం మేము వచ్చేసాము. అంటే వివాహం అయిన తర్వాత నేను చెప్పేది. అది వివాహమైన తర్వాత ఎవరికి అసలు వివాహానికి ముందే వాళ్ళకి ధైర్యం లేదు నిజం చెప్పాలండి. నాకు ఇంటి విషయంలో, బంజారా హిల్స్ ఇంటి విషయంలో, ఆ ఇల్లు మీరు ఉంటున్నప్పుడు మీరు అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మిమ్మల్ని కొట్టిన మాట నిజం కదా? వాళ్ళు వచ్చి చీ అన్యాయం అండి పాపం. నేను ఇందాకే చెప్పాను, నేను పిల్లల మీద అభాండాలు వేయటం అది ఒక రకంగా కూడా. నేను నిజంగా చెప్తున్నా, సాయిబాబా సాక్షిగా ఏ ఒక్కరోజు మా మధ్య ఒక్క మాట పరుషమైన మాట వాళ్ళన్న అని అరగరు ఎదురుగా. సైలెంట్ ఉన్నారు తప్ప ఎప్పుడైనా. నేను అదే అంటున్నాను, ఎన్టీఆర్ పిల్లల సంస్కారం ఉందని చెప్తున్నాను. నేను దానికోసం చెప్తున్నాను. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఎప్పుడు నన్ను అసలు ఏ ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే దూరంగా ఉన్నారు. అందుకు తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అందరూ వచ్చేసారు. అధికారం సహజంగా వస్తుంది. ప్రతి కుటుంబం వచ్చారు. అందరు పిల్లలు వాళ్ళ మా మనవరాళ్ళందరూ నా ఒళ్ళో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆఖరి పురంధరేశ్వరి పిల్లల్ని కూడా, పురంధరేశ్వరి నాతో మాట్లాడలేదు కానీ వాళ్ళిద్దరు పిల్లలు పొద్దున్నే ఇక్కడే డ్రైవర్ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు నా దగ్గరే. అట్లాగే బాలయ్య పిల్లలు ఇద్దరు, మోక్షజ్ఞకి నేనే అన్నప్రాసం చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. తర్వాత మోహన్ కృష్ణ వాళ్ళ పిల్లలు, తర్వాత పెద్ద అబ్బాయి కూతురు పెళ్ళయింది కానీ వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చేది. నిజమైతే అలాగే రామారావు గారు చనిపోయినప్పుడు మరి మీ మీద చేసిన అభండాలు వాళ్ళు, అవును, ఆయన అన్ని లక్షలు కోట్లు వజ్రాలు వైడూర్యాలు దోచుకెళ్ళిపోయిందనేమి. ఎక్కడికి పోయాను నేను? మరి మీరేమో మీరు వచ్చినప్పుడు ఆయన దగ్గర అసలు డబ్బే లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీరు కొంతమంది నాయకుల సహాయంతో కారుల్లో డబ్బంతా తీసుకెళ్లిపోయారని వాళ్ళు ఆరోపించినప్పుడు మరి నిజంగా ఆ డబ్బు ఉందా లేదు కావాలని వాళ్ళు ఆరోపించారు? ఒక్కటి సుధాకర్ గారు, వాళ్ళు అన్నదైనా ఎవరు బయట వాళ్ళు అనుకున్నదైనా పేపర్లు రాసిందైనా సరే మాకు ఎలక్షన్లో అందరూ కూడా సహాయం చేశారు. ఎలక్షన్స్ అంటే ఎవరైనా చందాలు ఇస్తారు కదా, మాకు అట్లా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కనుక ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ మా దగ్గర నిజంగా రూపాయి లేదు. ఎలక్షన్స్ టైంలో లేనప్పుడు నేనే సలహా చెప్పాను, వీళ్ళంతా మీ మిత్రులే కదా, అందరికీ ఒక్కొక్క ఫోన్ చేయండి, ఎవరు మనకి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి నిజంగా చేశారు ఆయన. కొంతమంది వాళ్ళ శక్తి కొద్ది పంపించారు. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే చాలా ఎక్కువ కదా 94 ఎలక్షన్స్ నాటికి. అట్లా చాలామంది ఇచ్చారు. తర్వాత ఎన్ఆర్ఐస్, కమ్మ సంఘం వాళ్ళు, వీళ్ళంతా కూడా కొంత వసూలు చేసి ఇస్తే అందులో సగం మిస్యూజ్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సగం వచ్చింది మా దగ్గరికి. ఏదేమైనా ఆ ఎలక్షన్లో మేము ఇచ్చింది ఎంత అంటే అందరికి కూడా 50,000, అది కూడా బీసీ ఎస్సీలకి. ఓసీలు ఎవరికి, ఓసీలు చాలా తక్కువ మంది. యలమందరావు ఒక ఆయన అసలు ఏమీ డబ్బు లేని వాళ్ళకి, అట్లా యలమందరావుకు 3 లక్షలు ఇవ్వటం గొప్ప ఆ రోజు. ఇట్లా అందరికీ ఇలా ఇచ్చాము. అది మిగిలిపోయి ఇంకొక 4 కోట్లు ఎంతో ఉన్నట్టుంది ఇంట్లో. అది ఎప్పుడు నేను అసలు ఆ గదిలోకి కూడా అడుగు పెట్టినండి. ఎన్టీఆర్ గారి దగ్గరే ఉండే తాళం కూడా తన దగ్గర. అలాగే నగలు అనేది కూడా ఏమి లేదు. నగలు మాకు మద్రాసులో ఆయన నగలు, సినిమా ఆయన వేసుకున్న కోడలు దిద్దిన కాపురంలో ఒక బెల్ట్ ఉంటుంది చూసారా, అది మెళ్ళో వేసుకున్నటువంటిది, పులిగోరు ఒకటి, ఇవంతా ఫేమస్ నగలు. ఇవన్నీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. లక్ష్మి నీ దగ్గర ఉంచు అని చెప్పి. ఉన్నాయి, పులిగోరు ఉంది, కొన్ని నగలు పోయినాయిలేండి. అది కూడా చెప్తాను. ఎంత అమాయకురాలను కూడా చెప్తాను. నాకు అసలు లాకర్ అంటే కూడా తెలియదు. ఎన్టీఆర్ గారు చనిపోయే వరకు ఆ డబ్బు ఎంత ఉందో నాకు తెలియదు, ఎందుకంటే తాళం ఏ రోజు నేను తెరిచి చూసుకోలే. ఈ నగలు కూడా ఆయన ఆ గదిలోనే పెట్టేవాళ్ళం. ఎప్పుడన్నా ఏదన్నా వేసుకోవాల్సి వస్తే ఆయనే తీసి ఇచ్చేవారు నాకు, నేను వేసుకోవటానికి. అలాగే నాకు ఆయన 2 నెక్లెస్లు చేయించారు నాకు మా పెళ్ళి అయిన తర్వాత. ఒకటి డైమండ్ చేయించారు, ఒకటి మామూలు నెక్లెస్ ఒకటి చేయించారు. తర్వాత చిన్న చిన్న ఏదో ఉన్నాయి నా ఉంగరాలు, ఇవన్నీ ఇచ్చారు. అదన్నీ పెళ్ళికి ముందు ఇచ్చినటువంటి. పెళ్ళి నాకు మేము నిజంగానే ఒక్క పైసా మేము ముట్టుకొని ఎరగండి, అంత ఖచ్చితంగా ఉన్నాం మేము. పైసా కాదు అంటే బహుమానాలు, డబ్బు కాదు, బహుమానాలు అస్సలు ముట్టుకొని ఎరగం. అనుకున్నాం ఒకే మాట, ఏదైనా కొంచెం తీసుకుంటే వాడు ఇంకేదో అడిగితే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ చిన్న ప్రలోభాలు కూడా మనకి లేవు కనుక అసలు వద్దనుకున్నాం మేము. పెళ్ళప్పుడు మాత్రం మా ఇద్దరికి పట్టుబట్టలు పెట్టారు, చిన్న చిన్న నగలు ఇచ్చారు, ఏవో చిన్న చైన్లు, ఒక ముత్యాల ఇది ఒకటి, అట్లాంటివి ఉన్నాయి. నాకున్న నగలు చాలా తక్కువ నిజం చెప్పాలంటే అందులో. సరే ఆ అక్కయ్య మాత్రం ఇవి డైమండ్ సెట్ టాప్స్ ఒకటి, తర్వాత ఆయన చేయించి ఇచ్చినటువంటిది, ఆమె నల్లబూసలు ఆమెదే, తర్వాత సూత్రాల తాడు ఆమెదే, ఇవి ఉండే. ఎప్పుడు మీరు ఆ వెనకటి ఫోటోలు చూడండి, ఆ 2 ఉంటాయి నా మెడలో, ఇంకేం ఉండేవి కాదు అసలు. అంత సింపుల్గానే మేము ఉన్నాము. అట్లా మేము ఒక ఆదర్శానికి మేము నిలబడ్డాం. సరే మిగిలిపోయిన డబ్బు ఏదో ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే హరికృష్ణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు,
లేకపోతే కోర్టులో వేశాడు, ఏదో జరిగింది అప్పుడు. ఏంటంటే మా డబ్బు ఉంది ఇక్కడ, మా డబ్బు తీసుకొచ్చి మా నాన్నగారి దగ్గర పెట్టుకున్నామని చెప్పి. అబద్ధం అది. ఆయన ఇప్పటికైనా నిజం చెప్పమనండి. ఎందుకంటే ఎవరైనా సరే తండ్రి మీద ప్రమాణం చేసి చెప్పమనండి, నేను ఉన్నాను రెడీగా అని ఏదో కేసు వేశారు. నిజానికి మాకు పార్టీ ఫండ్ ఉంది, అందులో కాస్తో కూస్తో ఉంది. అది ఏదైనా సరే ఆయన చనిపోయినప్పుడు ఏ ఫండ్ అయినా కానీ, పార్టీ ఫండ్ కానీ, నగలు కానీ, మీకు వచ్చిన బహుమానాలు కానీ అవన్నీ మీ హ్యాండ్లో ఉన్నాయి కదా, అవి మీరు బయటికి తరలించారా లేదా? వినండి, అదే చెప్తున్నాను, కంటిన్యూటీ అదే వస్తూ ఉంది. అందువల్ల అప్పుడు ఏంటంటే నాకు ఒక నేషనల్ లీడర్ ఫోన్ చేశారు, పేరు చెప్పాలి కానీ ఆయన ఫోన్ చేసి, అమ్మ ఇట్లా జరగబోతుంది మీ మీద, అదే ఇది ఇంటి మీద పడి దాడి చేయబోతున్నారు, మీరేమన్నా ఉంటే జాగ్రత్త పరచుకోండి అని చెప్పారు. అప్పుడు వెతికానండి తాళాల కోసం, కనపడలేదు అసలు, నాకు తాళాలు కనిపించలేదు, ఎక్కడ పెట్టారో కూడా. ఎవరు పెట్టుంటారు తాళాలు? ఎన్టీఆర్ గారు. మీకు కూడా చెప్పాలా? అసలు నేను అదే కదా చెప్పేది, ఆ రూమ్లోకి నేను వెళ్ళనండి అని చెప్పాను కదా. ఎన్టీఆర్ గారు చాలా రహస్యంగా పెట్టుకుంటారు ఎక్కడో తాళాలు. ఇప్పుడు ఆయనకి ఒక ప్రాణంతో సమానం మీరు కావచ్చు. నేను సంగతి మీకు ఎందుకు చెప్పుండ్రు? ఇవన్నీ మీరు అట్లాంటి ప్రశ్నలు వేయొద్దు, ఎందుకంటే ఇవంతా కూడా అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిపోయినాయి. ఇప్పుడు చనిపోతారని ఎవరు తెలియదు కదా. అట్లాంటిది ఏదన్నా ఉంటే ముందే జాగ్రత్త పడతారుగా, భార్యకి చెప్తారు, లేదా పిల్లలకేం చెప్తారుగా. పోనీ నేను బయట నుంచి వచ్చానని అనుకుందాము, కనీసం పిల్లల్ని పిలిచి అయినా చెప్తారు కదా. అందువల్ల ఇదంతా యాక్సిడెంటల్గా జరిగిపోయింది. అది ఆయన అలవాటు మొదటి నుంచి, ఈరోజు నా దగ్గరని కాదు. అందువల్ల నేనేం తప్పు పట్టుకోలేదు, పైగా నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఆయన నాకు నెలకు 3,000 ఇచ్చేవారు. ఈ ప్రశ్నని వాళ్ళు ఆ రోజు ఆరోపణ చేసి మిమ్మల్ని అడుగుతున్నారు. అదే లేదు, మంచి ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు 3,000 ఇచ్చేవారు నాకు నెలకి. అలాగే నా కొడుకు చదువు కోసం కూడా నేను అడిగాను, దానికి ఒక 2,000 ఆయన ఇచ్చేవారు అదనంగా. అట్లా ఆయన ఇచ్చిన డబ్బుతోనే అంటే సరుకులన్నీ తెప్పించాక ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇంతకు మించి నేను ఒక్కరోజు నేను అడిగి ఎరగను, అసలు ఆయన నాకు ఇచ్చెరగరు. ఎందుకంటే అక్కడే ఉండేవి కదా అంతా కూడా. అట్లా జరిగిపోయింది. తర్వాత ఈ మరణం తర్వాతే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఏంటంటే ఇంకా ఉన్నాయంటే మేము అప్పుడు అనుకున్నాం, మాకు పార్టీ సపరేట్ అయిపోయింది. ఎన్టీఆర్ టీడీపీ వచ్చింది, దానికి నన్ను ప్రెసిడెంట్గా వీళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ కోసం మాకు డబ్బు కావాల్సి ఉంది, ఎంతో కొంత అది అవసరమే కదా మాకు, దీన్ని జాగ్రత్త చేద్దామని పార్టీ అంతా ఒక కమిటీ పెట్టుకుని మేము మాట్లాడుకున్న విషయం ఇది. ఓపెన్ ఇందులో ఏం లేదు, పార్టీ తెలియదు ఏం లేదు. అందులో ముద్దుకృష్ణనాయుడు గారికి తెలుసు, తర్వాత ఇంద్రారెడ్డికి తెలుసు, తర్వాత వీళ్ళు సుచిత్ర కృష్ణరాజు ట్రెజరర్, పార్టీ ట్రెజరర్ ఆయన, ఇంకా ఎవరు, అలాగే నెహ్రూ, దేవినేని నెహ్రూ, తర్వాత పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు, ఇలా ఇంతమందితో మాట్లాడుకున్న తర్వాత ఈ డబ్బును జాగ్రత్త చేద్దాం అనుకున్నాము. ఎంటైర్ ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు కూడా రామారావు గారు ఫోటో పెట్టుకుని వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా. మరి ఆయన ఆశయాలు, ఆయన అభిమానంగా అత్యంత ప్రాణంగా ప్రేమించిన మిమ్మల్ని ఎందుకని, ప్రధాన కారణం ఏంటి సూటిగా చెప్పండి. మీరు ఎందుకు వీళ్ళందరూ దూరం చేస్తారు? ఏం లేదండి, నిజం చెప్పాలంటే ఈ కుటుంబంలో స్త్రీల వల్లే జరిగిందండి. మగపిల్లలంతా అమాయకులు, వాళ్ళకి నిజంగా కూడా స్త్రీలలో ప్రధాన పాత్ర అంత లోతు తెలియదు. ఇందులో ఉండే ఒక స్త్రీ ముఖ్యంగా, ఆమెకు ఒక జలస్, తను రాజకీయాల్లో రావాలనుకుంది, సడన్గా నా పాత్ర వచ్చింది. ఎన్టీఆర్ గారు నన్ను బయటికి తీసుకెళ్తారని ఎవరు అనుకోలేదు, కానీ అవసరం కోసం ముందు తీసుకెళ్ళారు. నిజం చెప్పాలంటే ఆయన అవసరం, ఎందుకంటే నా చేయి పట్టుకొని తప్ప నడవలేరు అసలు ఆయన. ఒక సందర్భంలో ఆ మీటింగ్లో నేను ఎవరో లేడీస్తో మాట్లాడుతున్నా, నేను 4 అడుగులు ముందుకేసి పడిపోయారు, మీకు గుర్తుండే, ముక్కు మీద కూడా దెబ్బ తగిలింది లాస్ట్లో. అట్లా అంత నేను చేతిలో చేయి గలుపుకొని నడిపించుకుంటుండేదాన్ని, తూలు వస్తూ ఉండేది లేకపోతే. అట్లా నా అవసరమై తీసుకెళ్లారు. తర్వాత నా ఉపన్యాసాలు ప్రజలను ఆకర్షించినాయి, జనం నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు మాట్లాడాలి, ఈ ఒత్తిడి మీద నేను మాట్లాడటం జరిగింది. అది పార్టీకి ప్లస్ అయ్యింది. మరి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు పనిగట్టుకుని మా నియోజకవర్గం రాలి మీరందరూ తీసుకెళ్ళిన వాళ్ళేగా. చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరిగాంగా. అదే మీరు ఆ రోజు కానీ ప్రచారం చేయమన్నట్టయితే పార్టీ వచ్చేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యేవాడు కాదు, ఎప్పుడో వెళ్ళిపోయేది పార్టీ మీ దగ్గర లేకపోతే. అదే అడుగుతున్నా, ఇంత ఇదిగా మీరు కృషి చేసి ఆయన మిమ్మల్ని విపరీతంగా అభిమానించి ప్రేమించిన వ్యక్తిని ఫోటోలు మాత్రం దండలేస్తున్నారు. మరి కనీసం ఒక్కసారన్నా మీరు ఎలా ఉన్నారు అని ఒక్కసారిగా పలకరించని బాధ ఎక్కడ వస్తుందంటే, ఇప్పటికి కూడా టీడీపీ వాళ్ళు అవమానంగా ఎన్టీఆర్ మరణానికి మీరే కారకులు కదా అని మాట్లాడుతుంటే టీవీల్లో గుండె కోతండి అసలు. అది తట్టుకోలేకపోతున్నాను భయంకరంగా. మీకు ఒక్కసారి మనసు ఉంటే, మీకు అసలు కనీసం మానవత్వం అనేది ఉంటే, మనుషులుగా పుడితే, అది మీ కూతురు అన్నట్టుగా మీరు ఒక్క నిమిషం ఆలోచించగలిగితే ఎప్పుడు నన్ను అనరు.
ఎందుకంటే 90% మంది తెలుగుదేశంలో నన్ను అప్రోచ్ అయిన వాళ్ళే, దండాలు పెట్టిన వాళ్ళే అంతా పదవుల మీ దగ్గరికి కోసం. వచ్చిన వాళ్ళే ఇప్పుడంతా. అందరూ నా దగ్గరకు వచ్చి నా ద్వారా ఎన్టీఆర్ గారి దగ్గర పదవులు పొందిన వాళ్ళు ఎక్కువ శాతం మంది. అలాంటి వాళ్ళు మాట్లాడలేదులేండి. కొంతమంది ఉన్నారు చంద్రబాబు వర్గం అనుకున్న వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మెప్పు కోసం, ఒప్పు కోసం. చంద్రబాబు నాయుడే ఓపెన్గా అనలేదే ఏ ఒక్కరోజు కూడా. మీరెందుకు మాట్లాడతారు? ఒక స్త్రీనంటే ఎంత పాపమో మీకు తెలియదా? నాకు దిక్కు దివాణం ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నా భర్త తప్ప. అట్లాంటి నా భర్త పోతే నేను నష్టపోయాను తప్ప మీరు నష్టపోయారా? మీరు పార్టీగా చేశారు, డబ్బులుగా చేశారు, మీరు 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఈరోజు కూడా ఎన్టీఆర్ ఆశయం కోసం నిలబడి ఇన్ని కష్టాల మధ్య ఆర్థికంగా నాకేమీ లేదు, ఒక్క ఇల్లు తప్ప ఏమీ లేకుండా బ్రతుకుతున్న దాన్ని నేను. అట్లాంటిది ఇంకా నా మీద కూడా నిందలేయటానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే దారుణం ఉంటుందండి అసలు చరిత్రలో. నాకు ఒక కథ గుర్తు వస్తుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఆ మాటలు అంటున్నప్పుడల్లా ప్రాణం పోసింది నేను, అధికారాన్ని తీసుకురావటంలో భాగస్వామ్యం వహించింది నేను, మీ అందరూ పదవులు సంపాదించుకుంది నా వల్లనే చాలామంది, మీరందరూ బాగున్నారు, అన్ని విధాలా నష్టపోయింది నేను. ఆర్థికంగా నష్టపోయాను, భర్త కోల్పోయాను, అధికారికంగా ఏమీ లేదు నాకు ఈరోజు రాజకీయంగా కూడా. అయినా సరే ఒక ఆశయం కోసం నిలబడి నేనున్నాను. అయినా ఇంకా నా మీద ఎట్లా అనాలనిపిస్తుంది మీకు? ఇంత నా జీవితం ప్రత్యక్షంగా చూస్తూ నేను ఎప్పుడైనా ఎవరికైనా అపకారం చేశానా? నేను ఎవరైనా మీ దగ్గర ఒక్క పైసా నేను తీసుకున్నానా? అది ఒక్కళ్ళు చెప్పమనండి. అసలు ఏమైనా తీసుకున్నాను నేను? అంత నిస్వార్థంగా నేను పార్టీ కోసం సేవ చేశాను నేను. నాకు ఇదే అనిపిస్తుంది. ఒక మేక పిల్ల అప్పుడే పుట్టి 3 రోజుల పిల్ల నీళ్లు తాగటానికి ఇది ఒక నది దగ్గరికి వెళితే అది నీళ్లు పాపం ఇలా ముంచిందో లేదో అక్కడ అంతలో గేంకారం పెద్ద పులి, నువ్వు నా నీళ్ళని కలుషితం చేస్తున్నావు అని అంటుంది అనమాట. నువ్వు అంటే లేదు నేను నీళ్ళని కలుషితం చేయట్లేదు, నాకు కావాల్సిన నీళ్లు తాగుతున్నాను అంటుంది మేకపిల్ల. లేదు నువ్వు తాగిన ఎంగిలి నీళ్ళన్నీ కూడా నా వైపు వచ్చేస్తున్నాయి, అందువల్ల నీళ్లు ఎంగిలైపోయినాయి అంటది. అప్పుడు అది అంటది, మీరు ఎగువనున్నారు, నేనే దిగువనున్నాను. మీరు తాగే నీళ్లు క్రిందకు వస్తాయి తప్ప నేను తాగే నీళ్లు పైకి రావు అని అంటది అది. అంటే ఏమో ఎట్లయితే ఏమో నీళ్లు కలుషితమై అంటే ఒక నింద వేయటానికి ఎలా అయినా వేస్తాం మేము, తీసుకునేది మీరు కదా, దాన్ని బాధపడేది మీరు, మాకేం సంబంధం? మా నోళ్ళు ఉన్నాయి కనుక మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. ఎప్పుడు మాట్లాడాలి? ఒక మనిషి అనేవాడు, సంస్కారం ఉన్నవాడు, ఒక సాక్ష్యం చూపించి నింద వేయాలి. నువ్వు సాక్ష్యం లేకుండా, రుజువులు లేకుండా ఆరోపణలు మాత్రమే గుప్పిస్తూ, అందులో భార్యాభర్తల మధ్య చంపుకుంటారా ఒకళ్ళొకళ్ళు? భర్త మరణానికి భార్య కారణం అవుతుంది. ఎట్లా అవుతుందండి? ఆయన మరణం వల్ల నాకు నష్టమా, మీకు నష్టమా? మీకు లాభం జరిగింది. మిమ్మల్ని ఎదిరించే నాయకులు లేకపోవడంతో మీరు హాయిగా ఉన్నారు, ఇప్పటికీ మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ అన్నీ కోల్పోయి రోడ్డున పడింది నేనే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ భారతి గారు. ఈరోజు మా స్టూడియోకి ఇచ్చేసి మీరు మా హాట్ సీట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, రాబోయే రోజుల్లో ఒక మహిళగా మీకు జరిగిన అన్యాయాన్ని, అక్రమాలని ఒక మహిళగా, తోటి మహిళలందరూ కూడా ఒక సామాన్య మహిళగా మీరు మీ ఇంత పైకి వచ్చారు. మీరు మహిళలో కొంత కూడా దీన్ని గుర్తెరిగి మా టీవీ ద్వారా మీరు చెప్పిన ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మిమ్మల్ని గుర్తెరిగి మీరు రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్స్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. మరొక విశిష్ట వ్యక్తితో వచ్చే వారం కలుద్దాం.